హాయ్ అండి అందరికీ. నైట్ రాగి ఇడ్లీ పిండి పులియబెట్టినా కదా, చూడండి మంచిగా పులిసింది. ఇలా పులిస్తే ఇడ్లీలు మంచిగా స్పాంజీగా వస్తాయి. ఒకసారి కలపాలి. పిండి కలిపిన తర్వాత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ రుద్ది ఇడ్లీ పిండి అయితే అల్లం నింపాలి. చూడండి ఇలా నింపిన తర్వాత ఇవి చేసే ముందు ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి. ఇడ్లీ పాత్రలకు ఇడ్లీ పెట్టే ముందు 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇడ్లీలను. ఆ తర్వాత పల్లి పుట్నాల కొబ్బరి చట్నీ చేసిన డైలీ చేసేది ఇది. తాలింపు పెడుతున్నా. తాలింపు పెట్టకుండా బాగుంటుంది కానీ మా ఆయనకు తాలింపు ఇష్టము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా వేసి తాలింపు పెడితే సూపర్ తింటాడు, మంచిగా తింటాడు. అయినా తాలింపు వేయకుంటే తినడు. పల్లి పుట్నాల కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఇడ్లీ కూడా రెడీ అయింది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ. చూడండి తీస్తుంటే చాలా ఈజీగా వస్తాయి. ఇడ్లీ పాత్రకు అంటుకోకుండా వస్తాయి. మళ్ళీ స్పాంజీగా స్మూత్గా ఉంటాయి మంచిగా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.